పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలంగాణ అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంచిర్యాల జిల్లాలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, బెల్లంపల్లి, రామ్నగర్ బ్రిడ్జ్ పైకి వరద చేరిపోయింది. భారీ వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్టులో వరద నీరు నిలిచిపోయింది. యాదాద్రి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ప్రాజెక్టుల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టుల పరిస్థితులపై చర్చిస్తున్నారు. గొల్లబుద్ధనం స్కూల్లోని ఫుల్ వాటర్. అది తెలంగాణ అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి. హైడ్రా చాలా మెసేజెస్ కూడా పెడుతోంది, గ్రేటర్ దాన్ 15 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉండొచ్చు కొన్ని ఏరియాస్లో అని చెప్పి. దాంతోపాటుగా ఓవరాల్గా 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని కూడా చెప్తున్నారు. ఎలా ఉంది వెదర్? అదేవిధంగా ముందస్తు అలర్ట్స్లో ఏం చెప్తున్నారు? ఎస్ బిందు, వాతావరణ శాఖ హెచ్చరికలతో రాబోయేటువంటి 3-4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. గ్రేటర్ సిటీలో కూడా 3 శాఖలకు సంబంధించి పోలీస్ కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే కొంత ఐడియా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. అట్లాగే వాటర్ లాగింగ్కి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా ఇప్పటికే తెలిసి ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కొంతమంది సిబ్బంది ముందస్తుగానే ఉండి ఎప్పటికప్పుడు వాటర్ వెళ్ళిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులకు ఉన్నతాధికారులంతా సూచనలు చేస్తూ ఉన్నారు. ఇక హైడ్రా ఆఫీసులో రంగనాథ్, అట్లాగే జిహెచ్ఎంసీ ఆఫీస్లో కర్ణన్, వీళ్ళు ఎప్పటికప్పుడు సిటీకి సంబంధించినటువంటి మానిటరింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇక స్టేట్ వైడ్గా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఇప్పటికే సమీక్షలు చేసి అధికారులందరినీ అప్రమత్తం చేశాడు. 24/7 అందుబాటులో ఉండాలి. సెలవులు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు సెలవులు రద్దు చేశారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి జనగాం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, వరంగల్ లాంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలలో స్కూల్స్ను క్లోజ్ చేయాలి అన్నటువంటి ఆదేశాల నేపథ్యంలో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఆ స్కూల్స్ సెలవులను రద్దు చేశారు. ఇక గ్రేటర్ సిటీలో కూడా మధ్యాహ్నం తర్వాత స్కూల్స్ ఉండకూడదు అంటే ఆదేశాలు ఇవ్వడంతో ఆ స్కూల్స్కు సంబంధించినటువంటి అంశం మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఇరిగేషన్కు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ప్రాజెక్టులన్నీ జలకల్లాడుతూ ఉన్నాయి. నిండుకుండల్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలంటూ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఆదేశించడంతో ఆ మానిటరింగ్కి సంబంధించినటువంటి సెల్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల నుంచి, కలెక్టర్ల నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులు సమీక్షించడం, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయితే కనుక వెంటనే చర్యలు తీసుకునే విధంగా ముందస్తు చర్యల్లో భాగంగా వాటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు. ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక అంశం అయితే రాబోయేటువంటి 72 గంటలు చాలా కీలకమైనటువంటిదిగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే సాయంత్రం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కొన్ని చోట్ల 15 సెంటీమీటర్లకు పైచిలకు వర్షం కురుస్తుంది అన్నటువంటి చర్చ ఉంది. ఐఎండీ అలర్ట్ కూడా చేసినటువంటి పరిస్థితులు. అదేవిధంగా జిల్లాలలో కూడా 15 సెంటీమీటర్లకు పైచిలకు వర్షం కురుస్తుంది అన్నటువంటి ముందస్తు చర్యల నేపథ్యంలో, ముందస్తు సూచనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. 24 గంటలు 3 శాఖలకు సంబంధించినటువంటి పోలీస్, అట్లాగే రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులతో పాటు మిగతా అధికారులంతా కూడా ముఖ్యంగా ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్లయితే వాళ్ళని రక్షించడానికి హెలికాప్టర్లు సిద్ధం చేసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి
సిబ్బంది అలర్ట్గా ఉండాలి. అట్లాగే రెవెన్యూకు సంబంధించినటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వాగులకు సంబంధించి కావచ్చు, చెక్ డ్యాంలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నీళ్లు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రజలెవరు కూడా వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు జరిగినటువంటి అంశంలో ఎక్కడ ఇబ్బంది కలగలేదు. రాబోయేటువంటి 72 గంటల పాటు అదే జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలన్నటువంటి ఆదేశాలు అయితే అధికారులు ఉన్నాయి. ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. బిందు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. మరింత సమాచారం హైదరాబాద్ వాతావరణ శాఖ కార్యాలయం నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా పలు జిల్లాల్లో నమోదవుతున్న పరిస్థితి ఉంది. రాబోయే 48 గంటల్లో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, తెలంగాణకు సంబంధించి 9 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రెడ్ అలర్ట్కి సంబంధించి మనం చూసుకోవచ్చు, వరంగల్, మహబూబాద్, జనగామ, భువనగిరి, యాదాద్రి, వికారాబాద్ తదితర జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు, 25 సెంటీమీటర్ల పైగా వర్షపాతం 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మొత్తం వాతావరణ శాఖకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం కురిసే అవకాశం ఉంది, భారీ వర్షాలు ఏ ప్రాంతాల్లో కురుస్తాయి, అత్యంత భారీ వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మొత్తంగా రాబోయే 2-3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగును జిల్లా కలెక్టర్ వెంకటేష్ డౌత్రే, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తుంపల్లి వాగు పొంగడంతో తుంపల్లి, చిర్రకుంటతో పాటు దాదాపు 10 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వాగులు, కల్వర్టులు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మిర్యాలగూడ నుండి తుంగపాడు మీదుగా అడవిదేవులపల్లికి వెళ్లే రహదారిపై రామన్నపేట వాగు పొంగిపొర్లుతోంది. వాగు పొంగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కదా మీ